వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి విదేశీ యాత్ర. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకే మళ్లీ ఎంఓయూలు. కేటీఆర్ నిలదీయటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక. గురుకులాల్లో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. రుణమాఫీకి రేపటితో ముగియనున్న సీఎం గడువు. ఇంతవరకు సగం మందికి కూడా రాలేదంటున్న రైతులు. కోల్కతాలో డాక్టర్ హత్యపై జూడాల నిరసన. ఇవాళ రాష్ట్రంలోని టీచింగ్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్. కోల్కతా చేరుకున్న సీబీఐ బృందం. పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు విచారణ. 15 ఆగస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తం. ఎక్కడికక్కడ భద్రతా దళాల తనిఖీలు. రేవంత్ అమెరికా టూర్ అట్టర్ ఫ్లాప్ గా ముగిసింది. ఎలైట్ అండ్ బిజినెస్ సర్కిల్స్ లో ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శించిన పొగరు, అహంకారం టూర్ పర్పస్ ను దారుణంగా దెబ్బతీశాయని పారిశ్రామికవేత్తలు విమర్శిస్తున్నారు. సహచర భావం, గౌరవం కోరుకునే వ్యాపార వర్గాల మనస్తత్వానికి సీఎం రేవంత్ వ్యవహార శైలికి పొసగలేదనే టాక్ వినిపిస్తోంది. అది ఈ ట్రిప్ పై తీవ్ర ప్రభావాన్ని చూపటమే కాకుండా పెట్టుబడిదారులతో ఒక అర్థవంతమైన బంధాన్ని ఏర్పరచలేకపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీల్లో కొన్ని బోగస్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ బృందం ఒప్పందం చేసుకున్న మరికొన్ని దిగ్గజ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో సేవలు కూడా ప్రారంభించాయి. బీఆర్ఎస్ హయాంలోనే ఆయా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అవే కంపెనీలతో సేవల విస్తరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నదని బీఆర్ఎస్ నేతలు, నెటిజన్లు ఆధారాలతో సహా ఎత్తి చూపుతున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ బృందం ఒప్పందాలు చేసుకున్న కొన్ని కంపెనీలు నెలల ముందే ప్రారంభమవటం, వాటికి సరైన కార్యాలయాలు, సిబ్బంది కూడా లేకపోవటం విమర్శలకు దారితీస్తుంది. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోగా 1000 కోట్లను ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీల్ ఫలితంగా ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపింది. కిందటి నెలలోనే ఏర్పాటై 2 ఉద్యోగులు కూడా లేని ఈ సంస్థ రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందన్న ప్రశ్న అందరిలో కలుగుతుంది. పైగా ఈ కంపెనీ సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డికి చెందినది కావటం, ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు దాచటం వివాదానికి దారితీసింది.
అమెరికా పర్యటనలో భాగంగా రేవంత్ బృందం ఒప్పందాలు చేసుకున్న కొన్ని కంపెనీలు నెలల ముందే ప్రారంభమవటం, వాటికి సరైన కార్యాలయాలు, సిబ్బంది కూడా లేకపోవటం విమర్శలకు దారితీస్తుంది. బయోఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ బయోతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోగా 1000 కోట్లను ఆ సంస్థ తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ డీల్ ఫలితంగా ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపింది. కిందటి నెలలోనే ఏర్పాటై 2 ఉద్యోగులు కూడా లేని ఈ సంస్థ రాష్ట్రంలో 1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందన్న ప్రశ్న అందరిలో కలుగుతుంది. పైగా ఈ కంపెనీ సీఎం రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డికి చెందినది కావటం, ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు దాచటం వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఆద్యంతం పాత సహచరులు, సంఘాల నాయకులను కలవటంతోనే గడిచింది. వాళ్లతోనే ఆయన ఎక్కువ సమయం గడిపారు. సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులతో కొత్త బంధాలు ఏర్పరచుకోవటంపై ఆయన దృష్టి సారించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పర్యటనలో ఆయన విఫలమయ్యారనేది పారిశ్రామిక విశ్లేషకులు భావిస్తున్నారు. పరిమితమైన తమ సమయాన్ని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోకపోవటం వల్ల రేవంత్ అండ్ కో అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బంధువర్గంతో కుదుర్చుకున్న ఒప్పందాలు, సందేహాస్పద సంస్థలతో జరిపిన ఎంఓయూలు, టూర్ విశ్వసనీయతకు ఘోరంగా దెబ్బతీశాయని ఇండస్ట్రియలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ సోదరుల విదేశీ పర్యటనలకు మీడియా ప్రతినిధులను ఎవరి ఖర్చులతో తీసుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా ఇలా వ్యవహరించడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఖర్చులతో వెళ్లారా, మీడియా సంస్థల ఖర్చులతో వెళ్లారా అని ప్రశ్నించారు. స్పాన్సర్ ట్రిప్పులకు వెళ్తున్న మీడియా ప్రతినిధుల నుంచి విశ్వసనీయమైన వార్తలను ఎలా ఆశిస్తామన్నారు. రాష్ట్రంలో ఆందోళనకరమైన ధోరణి కొనసాగుతోందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం రేవంత్ సోదరుల విదేశీ పర్యటనలకు మీడియా ప్రతినిధులను ఎవరి ఖర్చులతో తీసుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరులు విదేశీ పర్యటనలో భాగంగా ఏదైతే మీడియా ప్రతినిధులు ఏదైతే పర్యటన చేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము, వారికి ఎవరు ఖర్చులు భరించారు, వారి మీడియా హౌజులు ఏ విధంగా ఒప్పుకున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా వారు ఐఎన్పిఆర్ ని కావచ్చు, సిఎస్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీరు ప్రభుత్వ ఖజానా డబ్బుతోటి, ఏదైతే ప్రభుత్వ ఖజానా తోటి వారు అధికారిక బృందంలో కలిసి ఈ మీడియా సిబ్బంది భాగమయ్యారా, లేక అనుమల సోదరుల బ్రదర్స్ ఏదైతే వారి ఖర్చులను భరించారా అనే అంశానికి సంబంధించి కూడా వారు ప్రశ్నించడం జరిగింది. వీరికి సంబంధించి మీడియా హౌస్ మేనేజ్మెంట్లు ఎలా పర్మిషన్స్ ఇచ్చాయి పర్యటనలకు సంబంధించి కూడా, దాంతో పాటుగా ఈ పత్రికకు సంబంధించి ఏదైతే ఈ మీడియా ప్రతినిధుల ద్వారా విశ్వసనీయమైనటువంటి వార్తలను ఎలా ఆశించగలము అని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుల విదేశీ పర్యటనలో మీడియా ప్రతినిధులు కనిపించడం ఒకంత ఆశ్చర్యం కలిగించిందని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పర్యటనను వాళ్ళు చేపట్టారా, లేకపోతే వారి ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం భరించిందా, లేకపోతే వారి సోదరులు భరించారా అనే అంశానికి సంబంధించి కూడా వారు ఈ ఎక్స్ వేదికగా అడగడం జరిగింది. దాంతో పాటుగా
వీరి ద్వారా విశ్వసనీయమైనటువంటి వార్తలను ఎలా ఆశించగలము అని కూడా వారు ఇంత అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి కూడా ఆయా మీడియా హౌస్లు ఎలా పర్మిషన్స్ ఇచ్చాయనేది కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ సిఎస్ గాని, దాంతో పాటుగా INPR తెలంగాణకు సంబంధించి వారు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ప్రశ్నించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీ. గురుకులాల్లో మృత్యుఘోషపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించగానే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నేతలు ప్రభుత్వ లోపాలను ఎక్కడికక్కడ ఎత్తిచూపారు. పెద్దాపూర్లో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ సర్కార్ స్పందన రాహిత్యంపై చురకలంటించారు. పసిముగ్గలు రాలుతున్నా స్పందించరా అని ప్రశ్నించారు. చివరికి సర్కార్ స్పందించక తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న గురుకులాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీయడంతో రేవంత్ సర్కార్లో కదలిక వచ్చింది. మరోవైపు ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆందోళనలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో మృతి చెందిన రాచర్ల బొప్పాపూర్కు చెందిన అనిరుద్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ ఏ తల్లి గర్భశోకంతో బాధపడకూడదంటూ గురుకులాల పనితీరు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని చెప్పడంతో 24 గంటల్లోనే సర్కారు స్పందించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను రంగంలోకి దింపి గురుకులాల సందర్శనకు పంపింది. మరోవైపు హాస్టళ్లలో తనిఖీలకు 10 ఏసీబీ అధికారుల బృందాలను పురమాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించగా దిగ్భ్రాంతికర అంశాలు వెలుగుచూశాయి. కేటీఆర్ సూచనతో రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ చెక్ ఆడిటర్లతో ప్రభుత్వం 10 హాస్టళ్లలో తనిఖీలు చేపట్టింది. వానాకాలం కావడంతో పిచ్చి మొక్కలు పెరిగి దోమలు, ఈగలు, పాములు, తేళ్లు వస్తున్నట్లు గమనించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఎందుకు శుభ్రం చేయలేదని స్కావెంజర్లను ప్రశ్నించారు. నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పాఠశాల రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. నిజామాబాద్లోని కోటగల్లి ప్రభుత్వ ఎస్సీ బాలిక హాస్టల్లో సిబ్బంది హాజరు రిజిస్టర్ సరిగ్గా లేదని, హాస్టల్ వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గుర్తించారు. నాణ్యత లోపించిన, గడువు దాటిన ఆహార పదార్థాలను పరీక్షల కోసం హైదరాబాద్లోని నాచారం ల్యాబ్కు పంపించారు. జనగామ ఎస్సీ బాలికల వసతి గృహంలో రికార్డుల ప్రకారం 110 మంది విద్యార్థులుండగా రాత్రి 73 మంది హాజరైనట్టు చూపించినా వాస్తవానికి 60 మందే ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. తనిఖీల్లో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థుల మృత్యుఘోష వినిపిస్తున్నదని, 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 36 మంది విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా మండిపడ్డారు. 500 మందికి పైగా ఫుడ్ పాయిజన్తో దవాఖానాల పాలు కావడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. గురుకులాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులంతా గురుకులాలను దత్తత తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.